ఎవరు అంగీకరించినా లేకున్నా 2024 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మూలంగా జగన్మోహన్ రెడ్డి తీరని నష్టానికి గురయ్యారు. తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. అధికారం కోల్పోవడమే కాకుండా చాలా నామమాత్రపు సీట్లకు పరిమితం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనపడితే అంతగా వైఎస్ఆర్సీపీకి ప్రయోజనం దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవలం పవన్ కళ్యాణ్ మూలంగానే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది అన్నది మెజారిటీ మాట. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బలహీన పడుతున్న కొద్దీ అది వైఎస్ఆర్సీపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ పార్టీ కోలుకునేదానికి ఆస్కారం ఇస్తుంది. ఆ పార్టీ తిరిగి పుంజుకునే దిశలో అడుగులేసేదానికి అవకాశంగా మారుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో అనేక జిల్లాల్లో కూటమికి గడ్డు పరిస్థితి మొదలైపోతుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా కూటమి పక్షాలు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అనేక రకాలుగా సతమతమవుతున్నారు. ఇక జనసేన పార్టీకి బలమున్న ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు మధ్యలో ఉన్న 5 జిల్లాల పరిధిలో ఆ పార్టీ క్రమంగా బలహీనపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాపుల్లో వస్తున్నటువంటి అసంతృప్తి, కాపుల్లో వ్యక్తమవుతున్న అసహనం ఇవన్నీ అందుకు తార్కాణాలుగా చెప్పాల్సి ఉంటుంది. కాపులు పవన్ కళ్యాణ్కి దూరమయ్యే కొద్దీ జనసేన పార్టీ అనివార్యంగా బలహీనపడుతుంది. జనసేన పార్టీ బలహీన పడే కొద్దీ కూటమి తీవ్రంగా నష్టపోతుంది. కూటమి నష్టపోతున్న కొద్దీ అది వైఎస్ఆర్సీపీకి బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా మధ్య ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ యాక్టివేట్ అయ్యే దిశలో కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యంత బలహీనంగా వైఎస్ఆర్సీపీ కనిపించిన అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఇలాంటి జిల్లాల్లో కూడా అప్పుడే వైఎస్ఆర్సీపీ కోలుకునే దశకు వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారంగా, ఆంధ్రజ్యోతి రాసిన అంచనా ప్రకారంగా కృష్ణా జిల్లాలోనే అంటే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోనే 7 నియోజకవర్గాలకు గాను 4 చోట్ల కూటమి నేతలు ఎదురెదుతున్నారు. అంటే దాన్ని బట్టి ఎంతగా జనసేన పార్టీ కూటమి బలహీనపడుతున్నాయో వైఎస్ఆర్సీపీకి ఉత్సాహాన్నిచ్చే వాతావరణం మొదలైపోతుందో చెప్తోంది. మరి ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ తన ప్రభావాన్ని కాపాడుకునే దిశలో అడుగులేమైనా వేస్తుందా అంటే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీ మెంబర్షిప్ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అధికారంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తర్వాత జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం మీద శ్రద్ధ పెట్టుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. తన సాటి పక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సభ్యత్వం పూర్తి చేసింది, కమిటీలు నియమించింది, నేతలకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. ఇట్లా చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ సాగుతుంటే ఉదాసీనంగా జనసేన నాయకత్వం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్లో కూడా మరొక ఆందోళన ఉంది అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ బలపడితే అక్కడ కమిటీలు, కార్యకర్తలు వ్యవహారం అంతా తెర మీదకి వస్తే అది తెలుగుదేశం పార్టీతో విభేదాలకి కారణం కావచ్చు, ప్రోటోకాల్ వివాదాలతో ఇరు పార్టీల మధ్య అనైక్యతకి దారితీయొచ్చు అనే భయం పవన్ కళ్యాణ్ని వెంటాడుతుందనే మాట వినిపిస్తుంది. దానికి తోడుగా జనసేన పార్టీ బలపడే కొద్దీ తెలుగుదేశం పార్టీ అనివార్యంగా బలహీనపడుతుంది. అది వచ్చే ఎన్నికల నాటికి జనసేన టీడీపీ మధ్య సీట్ల పంపకాల్లో కానీ మొత్తం వ్యవహారాల్లో కానీ చాలా పెద్ద స్థాయిలో పోటీ ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ అంచనా వేసి పవన్ కళ్యాణ్ తన పార్టీని పణంగా పెట్టేస్తున్నారు అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తుంది. ఆ క్రమంలోనే తన పార్టీని ఆయన దాదాపుగా నిర్వీర్యం చేసేసే పరిస్థితి తీసుకొచ్చారు అంటూ చాలామంది జనసేన కోసం చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాపోతున్న మాట. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సభ్యత్వానికి శ్రీకారం చుట్టారు. మరి సభ్యత్వం తర్వాత కమిటీలు నియమిస్తారా? కమిటీలు నియమించి పార్టీని మళ్ళీ పట్టాలెక్కిచ్చే ప్రయత్నం చేస్తారా? లేదంటే కేవలం ప్రచారం కోసం, లేదంటే పార్టీ ఫండ్ కోసమే ఇలాంటి సభ్యత్వ కార్యక్రమాలని తీసుకొస్తున్నారా అనేటువంటి మాట చాలామంది నోట నుంచి వస్తుంది.
మరి పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో మెంబర్షిప్ కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారు? ఇన్నాళ్లుగా పార్టీ సభ్యత్వం కమిటీల విషయాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎన్నికల ఫలితాల తర్వాత 2 ఏళ్ల పాటు ఎందుకని పార్టీని గాలికి వదిలేశారు? ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. మరి ఇప్పటికైనా జనసేన నాయకత్వం తన పార్టీని బలోపేతం చేసుకునే దిశలో అడుగులేస్తే అదికి అంతో ఎంతో పవన్ కళ్యాణ్ నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. జనసేన పార్టీ నిలబడడానికి దోహదపడుతుంది. కూటమి కోలుకోవడానికి ఆస్కారం ఇస్తుంది. కాదు, మళ్ళీ అది తెలుగుదేశం పార్టీతో తగాదాకు దారితీస్తుందనే కారణంతో జనసేన పార్టీని మాత్రం గాలికి వదిలేస్తే అది అనివార్యంగా కూటమి కొంప ముంచుతుంది. వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద స్థాయిలో ప్రయోజనాన్ని కలిగించే దిశలో ఉంటుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితి చూస్తున్నాం. అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ కోలుకున్న చందాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇన్నాళ్ళుగా జనసేన వైపు, కూటమి వైపు చూసిన నేతలు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి వచ్చేస్తుంది. జనసేన కండువా కప్పేసుకున్న జయమంగళ వెంకటరమణ లాంటి ఎమ్మెల్సీలు కూడా జై జగన్ అనేటువంటి రీతిలో నినదించే పరిస్థితి వచ్చేస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్కి ఒక డేంజర్ సిగ్నల్గా, కూటమికి కలవరపరిచే విషయంగా చెప్పాల్సి ఉంటుంది. మరి దీన్ని గుర్తిస్తారా, గ్రహిస్తారా, పరిస్థితిని చక్కదిద్దుకుంటారా, లేకుంటే చేజేతులా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అప్పనంగా అధికారాన్ని అప్పగించే ప్రయత్నంలో తల మునకలై ఉంటారా? జనసేన నాయకత్వమే తేల్చుకోవాలి.